ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కొంచెం చిల్గా క్యాజువల్గా చేస్తున్నాను. సో మీరు కూడా అలానే చూసేయండి. నేను రీసెంట్గా కొన్ని చేంజెస్ చేసుకున్నాను నా లైఫ్ స్టైల్లో. దానివల్ల చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఏం చేంజ్ చేసుకున్నాను, దానివల్ల ఏం డిఫరెన్స్ వచ్చింది అనేది క్లియర్గా షేర్ చేస్తాను. సో పదండి చూసేద్దాం. నేను మామూలుగా జిమ్ అలాంటివి అస్సలు చేయను. నాకు చిన్నప్పటి నుంచి యోగా అలవాటు కాబట్టి యోగా చేస్తాను అండ్ వాకింగ్ చేస్తాను. అలాంటిది అవి కూడా వదిలేసాను అనమాట. ఫిబ్రవరి నుంచి నేను అవి కూడా చేయటం మానేసేసరికి నా స్కిన్లో, నా బాడీలో చాలా చేంజెస్ వచ్చినాయి. అండ్ అగెయిన్ నేను జూన్లో స్టార్ట్ చేశాను మళ్ళీ అన్నీ. అలా చేయటం వల్ల మళ్ళీ అంత లైన్లోకి వచ్చిందనమాట. నేను మేలోనే అనుకున్నాను యోగా మళ్ళీ స్టార్ట్ చేసేయాలి, ఖచ్చితంగా ఎవ్రీడే చేయాల్సిందే అని చెప్పని అనుకున్నాను. కానీ అస్సలు నాకు మోటివేషన్ అనేది రాలేదు, నాకు ఇంట్రెస్ట్ అనేది లేకోకుండా పోయింది. అప్పుడు నేను ఏం చేశానంటే, సరే యోగా మీద ఎలాగో ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏమన్నా చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు కదా అని పిలాటిస్ స్టార్ట్ చేశాను. బయట క్లాసెస్ తీసుకోవాలంటే చాలా ప్రైస్ అవుతుంది. మీకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి యూట్యూబ్లో ఎలాగో వీడియోస్ ఉంటాయి కాబట్టి నేను యూట్యూబ్లో చూసే నేను స్టార్ట్ చేశాను అనమాట. సిమిలర్గా ఉంటుంది యోగా అండ్ పిలాటిస్ అనేది, చాలా సిమిలర్గా ఉంటాయి. సో ఈజీగా చేసేయచ్చు. మనకేంటంటే కొత్త ఏమన్నా స్టార్ట్ చేయాలంటే కొంచెం జోష్ వస్తుంది కదా. సో అలా అనమాట. అందుకని నేను పిలాటిస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు నిజంగానే అలా కొంచెం ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యి చేయటం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. అండ్ గర్ల్స్కి మోటివేషన్ అనేది క్లోదింగ్ కన్నా ఇంకేది ఎక్కువ వస్తుంది చెప్పండి? బట్టలు కొనుక్కుంటే మోటివేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. సో అందుకని నేను యాక్టివ్ వేర్ కూడా తీసుకున్నాను. యోగా మ్యాట్ ఆల్రెడీ నా దగ్గర ఉన్న యోగా మ్యాట్ అది. మీకు కావాలంటే లింక్స్ ఇస్తాను. నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను, కొన్ని ఇయర్స్గా యూస్ చేస్తున్నాను అది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ప్యాంట్స్ తీసుకున్నాను. హై రైజ్ ప్యాంట్స్ అనమాట. కొంచెం ఇది థిక్గా ఉంటుంది అండ్ వేస్ట్ దగ్గర కొంచెం హెవీగా ఉంటుంది, బాగుంటాయి. సో నేను బేసిక్ కలర్ బ్లాక్ కలర్లో తీసుకున్నానండి. ఒకటి వచ్చేసరికి మామూలు బ్లాక్ కలర్లో తీసుకున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసరికి కొంచెం కాంట్రాస్ట్గా బ్లూ అండ్ బ్లాక్ ప్రింట్ వచ్చింది తీసుకున్నాను. కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనకి ఇంట్రెస్ట్ అనేది పెంచుతాయి అని చెప్పని నాకు అర్థమైంది. సో ఇవైతే కంఫర్టబుల్గానే ఉంటాయి వేసుకుంటున్నప్పుడు. సో నేనైతే ఈ 2 ప్యాంట్స్ తీసుకున్నాను. అండ్ నేనేంటంటే ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఓవర్ సైజ్వి ఎక్కువ వేసుకుంటాను. సో రెగ్యులర్గా టాప్స్ వచ్చేసరికి నా దగ్గర చాలా ఉన్నాయి, యాక్టివ్ వేర్ టాప్స్. సో అందుకని నేను ఓన్లీ 2 ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వచ్చినాయి. సో మీకు కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ఈ టాప్ డీటెయిల్స్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఈ టాప్ నేను వేసుకుని ప్రతిసారి అడుగుతూనే ఉన్నారు చాలామంది. సో ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు చాలా బోరింగ్గా అనిపించింది నా లైఫ్. నాకు ఏముంది ఇందులో, ఎక్సైట్మెంట్ ఏం లేదు, బోరింగ్గా అనిపిస్తుంది అని చెప్పని అనిపించింది. మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కానీ, లేదంటే కాఫీ తాగేటప్పుడు, ఏదైనా ఫ్రూట్స్ తినేటప్పుడు నార్మల్గా కట్ చేసేసుకుని పెట్టుకుని తినే బదులు కొంచెం నీట్గా ఉండేలాగా, కళ్ళకి చూడటానికి బాగుండేలాగా ఉండే ప్లేట్స్లో కానీ, లేదంటే క్రాకరీస్ ఉంటాయి కదా, సో బౌల్స్లో, ప్లేట్స్, వాటిలో సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా నిజంగా చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. మీరు ఏమి ఎక్కువ కష్టపడవసరం లేదు. చిన్న విషయం చేంజ్ చేస్తే చాలు, మీకంటూ మీరు ఒక స్పెషల్ కేర్ తీసుకుంటున్న ఫీలింగ్ వస్తుంది అక్కడ. జస్ట్ ఈ చిన్న విషయం ఒక్కటి చేంజ్ చేసి చూడండి, ఒక 2 డేస్ మీకే తెలుస్తుంది. చాలా మంచి డిఫరెన్స్ అనిపిస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి నేను మార్చుకుంది హెల్దీ ఫుడ్ అండి. నేను మామూలుగానే నూడిల్స్ కానీ, లేదంటే ఫాస్ట్ ఫుడ్ ఏమీ తినకూడదని చెప్పని ఫెబ్లోనే అనుకున్నాను. ఫెబ్లో నేను ఒక్కసారి నూడిల్స్ తిన్నాను అంతే. ఇంకా తర్వాత నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నేను నూడిల్స్ కానీ, లేదంటే మంచూరియా కానీ, లేదంటే కుకీస్ కానీ, అసలు బిస్కెట్స్ కూడా తినలేదు, బ్రెడ్ కూడా తినలేదు, ఇవేమీ అయితే తినలేదు. న్యూ ఇయర్ రెజల్యూషన్లోనే ఎవ్రీ మంత్ ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలనుకున్నాను. అలా చేయడం వల్ల ఏంటంటే, మనం 12 మంత్స్లో 12 డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. మినిమం ఒకటి నేర్చుకోవాలని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయాను. అది మీరు ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించిందో, లేదా ఏఐ స్కిల్సో, లేదంటే కుకింగ్కి సంబంధించినవో ఏవైనా కానీ, మీకు రానివి, లేదంటే మీకు ఇది వరకు చేసి ఇంట్రెస్ట్ ఉండి అది ఇప్పుడు చాలా వరకు మీరు మిస్ అయిపోయినవి, అలాంటివి మళ్ళీ చేయటం, ఇలాంటివి కొన్ని చేస్తూ ఉన్నారనుకోండి, చాలా వరకు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. అండ్ మీ లైఫ్ మీద మీకు తెలియకోకుండా చాలా వరకు ఇంట్రెస్ట్ వస్తుంది.
మీరు ఏదో చదివేసేయాలో లేదంటే ఏదో జాబ్ చేసేయాలని చెప్పని నేను అనట్లేదు. మీరు మంత్లీ ఒక్కటి చిన్నది ఏదైనా నేర్చుకున్నా చాలండి, మనకి తెలియని ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మంత్ నుంచి జూన్లో నేను అలానే చాలా వరకు జ్యూసెస్ ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాను, చాలా వరకు డ్రింక్స్ ప్రిపేర్ చేయడం నేర్చుకున్నా, కోల్డ్ కాఫీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి, చాలా రెసిపీస్ నేర్చుకున్నాను. అవన్నీ చిన్న చిన్న విషయాలే. మీరు మీ కెరియర్కి సంబంధించినవే అనే కాదు, లేదంటే మీ హెల్త్కి, ఫిట్నెస్కి సంబంధించి, న్యూట్రిషన్కి సంబంధించినవి, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేర్చుకున్నా కానీ చాలా బెనిఫిట్ ఉంటుందండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బాగా చూసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. చాలా చిన్న చిన్న విషయాలు ఇవి, కానీ దాని నుంచి వచ్చే రిజల్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నేను వీక్లీ వన్స్ అయినా కానీ హాట్ వాటర్లో నేను నా ఫీట్ పెట్టేసేసుకుని రిలాక్స్ అవుతున్నాను. తర్వాత ఏంటంటే ఎవ్రీడే మాత్రం సాక్స్ వేసుకుంటున్నానండి. మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుని సాక్స్ వేసుకుంటున్నాను. నా ఫీట్ తొందరగా పగిలిపోతుంటాయి, చాలా డ్రైగా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ ఒక్క చేంజ్ చేసుకోవటం వల్ల మళ్ళీ నా ఫీట్ సాఫ్ట్గా మారినాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సాక్స్లన్నీ 5 pairs వచ్చినాయి. అండర్ 300 రూపీస్ అనుకుంటా, చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి. మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేను హైలీ రికమెండ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అమెజాన్లో తీసుకున్నాను నేను. అండ్ నేనేంటంటే సాక్స్లు ఎప్పుడు చూసినా నాది ఒక పేరు కనిపిస్తే ఇంకో పేరు కనిపించదు. మీలో ఎవరికైనా అలా జరుగుతుందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకేంటో అర్థం కాదు. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు 2 కలిపేస్తాను, బయటకు వచ్చిన తర్వాత డ్రై చేసేటప్పుడు 2 కలిపే ఉంటాయి, కానీ మళ్ళీ ఇంకోసారి తీద్దామంటే దాని పేరు కనిపించదు. దీంతో పాటు మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఒకటి పెట్టుకోండి. స్కిన్ కేర్ రొటీన్ అంటే నేను మీకు 10 steps 20 steps లేదా అన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయమని చెప్పట్లేదు. మీరు చేసుకునే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అయినా లేదా సీరం మాయిశ్చరైజర్ అయినా చాలు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలా పెట్టుకున్నట్టయితే జస్ట్ మీకంటూ మీరు ఒక 10 to 15 minutes టైం స్పెండ్ చేసి రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. ఒకసారి మీరు అది ఫాలో అయ్యి చూడండి, 1 week మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఈ చిన్న చిన్న అలవాట్ల వల్ల మన లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఎలాంటివి చూడాలనుకుంటున్నారనేది చెప్తే నేను నెక్స్ట్ ఆ వీడియో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.